ఆయన ఏదైనా మాట్లాడుకొని అన్న ఆయనకు కూడా తెలుసు చిరంజీవి ఏంటో, మనకు తెలుసు చిరంజీవి ఏంటో. చిరంజీవి గారిని మించిన వాళ్ళు రాలేరు అంతే. విభూషణ్ అవార్డు వచ్చింది చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అని. సో అట్లాంటి వ్యక్తి గురించి మాట్లాడుతుంటే నిజంగా ఎంతో ఇన్స్పిరేషన్ పర్సన్ అన్న. నాని కానీ లైక్ రవితేజ్ కానీ వీళ్ళంతా కూడా మెగాస్టార్ని చూసారే నేను కూడా సినిమాలో రావాలని నిజంగా కొత్త స్టాంప్ వేసి నిరూపించిన వ్యక్తి అన్న. నిజంగా అంటే అప్పట్లో సినిమా ఫీల్డ్ అంటే ఒక ముళ్ళ కంపెనీ లాగా ఉంటుండే. ఈ రోజు నిజంగా సినిమా అంటే ఒక నిజంగా ఒక మంచి ప్లాట్ఫామ్ వేసింది మెగాస్టార్. అట్లా చేసిన వ్యక్తి నిజంగా మెగాస్టార్ కాబట్టి ఆయన బర్త్డే రేపు కాబట్టి చాలా మంది ఉన్నారు, చాలా మంది చాలా రకాల ఫ్యాన్స్ ఉంటారు. కానీ మెగాస్టార్కి ఫ్యాన్స్ ఏంటంటే లైక్ బర్త్డే రోజు లైక్ కేక్ కొట్టాలి కానీ లైక్ ఫ్లెక్సీ వేయటాలి అట్లా ఉండదన్న. ఫుడ్ డొనేషన్ చేయటాలు కానీ బ్లడ్ ఇవ్వటాలు కానీ సో రకరకాల అన్నదాన ఆశ్రమం వెళ్ళారు. కానీ నిజంగా చాలా మంది అది సేమ్ టైం ఇందంతో అంటే ఇంద్రా సినిమా ఉంది రేపు. సో అలా టికెట్ బుక్ చేసుకున్నాం మేమైతే. రేపు అయితే రచ్చ రంబోలో ఉండబోతుంది. కానీ చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే నిజమైన ఒక మంచి మానవతావాది అన్న తను. అన్ని విషయాలుగా ప్రతి విషయాలలో తన వ్యక్తిత్వాన్ని ఏదో ఒక రకంగా చూపిస్తూ ఉంటారు ప్రజలకి. చాలా అంటే చాలా వ్యక్తి. సో నాకైతే చాలా అంటే చాలా ఇష్టం నిజంగా. ఎందుకంటే వాళ్ళ తమ్ముడు డిప్యూటీ సీఎం అయినప్పటికీ కూడా నిజంగా అతను ఇచ్చే ఆ వ్యక్తిత్వం కానీ చాలా చాలా బాగుంటుంది. ఏదో తమ్ముడు డిప్యూటీ సీఎం చేశాడు, వాళ్ళ కొడుకుని నిజంగా ఆస్కార్ లెవెల్ దాకా తీసుకెళ్ళాడు. సో అట్లా ఆయన చెప్పుకుంటూ పోతే అసలు టైం చెప్పాను తెల్లారైతే నిజంగా. అప్పట్లో ఆయనతో పాటు ఉన్న వాళ్ళు బాలకృష్ణ కావచ్చు, వెంకటేష్ కావచ్చు, రాజశేఖర్ కావచ్చు, నాగార్జున ఇలాంటి వాళ్ళందరూ ఉన్నప్పుడు సో వాళ్ళందరితో పోలిస్తే చిరంజీవిలో మనం ఈ యొక్క క్వాలిటీ తీసుకోవాలనుకుంటే మనం వాళ్ళతో పోలిస్తే మీరు ఏం చెప్తారు? డిసిప్లిన్ మన తగ్గింపు తత్వం. నిజంగా తను ఎంత ఒదిగితే అంత ఎదిగినాను ఈరోజు. సో బాస్ అనే పేరు ఉత్తరం రాదు కదా నిజంగా. బుల్లితెర మెగా మన ఏదంటారు మెగా టాలీవుడ్కి బాస్ తాను. ఆ పేరు ఉత్తరం రాదు. ఎంత కష్టపడ్డా, ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నా, ఎంత పెద్ద కనెక్షన్స్ ఉన్నా కూడా అలాంటి ఉండదు. తను కష్టపడ్డాడు నిజంగా. డిసిప్లిన్ కూడా చిన్న వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వటాలు కానీ ప్రతి విషయంలో నా బ్లడ్ బ్యాంక్ నిజంగా మీరు నమ్ముతారు. కానీ మా ఊర్లో ఎవరికి బ్లడ్ కావాల్సి వస్తే మేము చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఫోన్ చేస్తే నిజంగా ఆ రోజు ఒక వ్యక్తి బతికాడు అన్న. అట్లాంటి ఎన్నో గొప్ప విషయాలు. అట్లాంటి వ్యక్తి నిజంగా రాజకీయ అడుగుపెట్టినప్పుడు కూడా చాలా మంది గుడ్లు ఇస్తాను నేను నెత్తిలో కొట్టారు. ఆ రోజు గుడ్డు ఇట్లా దులుపుకొని వెళ్ళిపోయాడు కానీ కొట్టిన వాళ్ళకి విమర్శించలేదు. అట్లాంటి వ్యక్తి నిజంగా ఎదుగుతూనే ఉంటాడు 100%. తనకు పద్మవిభూషణ్ ఇచ్చిన, భారత రత్న ఇచ్చిన ఇవన్నీ చాలా తక్కువనే. తన లెవెల్కి అంత గొప్ప వ్యక్తికి నిజంగా నాకు చేసి అనిపిస్తుంది ఇటువంటి వ్యక్తులు మళ్ళీ పుట్టరేమో అనిపిస్తాను నిజంగా. నిజంగా నేను ఆయన తరంలో ఉన్నందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. అట్లాంటి వ్యక్తిని చూసినా చాలా ఫీల్ అవుతున్నా. చాలా మంచి వ్యక్తి నిజంగా. హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. చాలా మంచి చూడను. సో అయితే ఇప్పుడు విశ్వంబర సినిమా రాబోతుంది. సో మరి ఆ సినిమా గురించి ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి చిరంజీవి గురించి? సినిమా కదా అవునని కాదన్న, సినిమా వేరే. తన సినిమాలు ఇచ్చే తన పర్ఫార్మెన్స్ వేరే, తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ వేరే, తన యాక్టింగ్ వేరే. నాకు బాగా ఇష్టమైన సినిమా స్టాలిన్ సినిమా. సో నువ్వు ముగ్గురికి సాయం చేయ, ఇంకో ముగ్గురు సాయం చేయనట్టుగా. సో తన ఎన్ని సినిమాలు చేసినా కూడా తన లెవెల్ పెరుగుతూనే ఉంటుంది తప్ప ఏ రోజు 1 ఇంచ్ కూడా తగ్గదన్న నిజంగా. అట్లాంటి వ్యక్తి నిజంగా. నువ్వు ఒక మాట మన బండగణేష్ ఒక మాట ఉన్నదన్న. సో ఐఏఎస్ పాస్ అయినకి నువ్వు 10th ఇట్లా పాస్ అయినవాడు అంటే అట్లా ఉండదు. విశ్వంబర్ అనేది తన ముంగట నాకు చిన్న మూవీ అది అంతే. అది మనకు పెద్ద ఉండదు. తన వ్యక్తిత్వం ముందు ఎంత పెద్ద బాహుబలి అట్లా ఏ ఉన్నా కూడా కొద్దిగా చిన్న ఫీలింగ్ వస్తుంది. తనైతే వేరే అన్న నిజంగా. అట్లాంటి వ్యక్తులు మళ్ళీ పోతారు. తన సినిమాలో నేను ఫ్యాన్ అవ్వలేదు, తన వ్యక్తిత్వానికి నేను ఫ్యాన్ అయ్యాను. తన మంచి మానవతావాది అన్న తను. సో ఓవరాల్గా చిరంజీవి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఈరోజు పవన్ కళ్యాణ్ చాలా మంది దేవుడు చిన్న దేవుడు అంటారు కానీ నిజంగా చిన్న దేవునికే దేవుడు మెగాస్టార్. నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. ఆయన పుట్టినరోజు కదా ఈరోజు. సంతోషం మాకు. ఇప్పుడు ఆయన కొత్త సినిమా విశ్వంబర ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది, చూసారా సార్? అది నేను చూడలేదు, అది తెలీదు. మా నెల్లూరు మెగాస్టార్ మాకు బాగా తెలుసు. పవర్ స్టార్ మెగాస్టార్ నెల్లూరులోనే. ఆయన ఉండి నెల్లూరులో నుంచే చెన్నైకి వెళ్ళాను. ఫస్ట్ ఫ్యాన్స్ పెట్టింది మేమే కదా. ఎంజాయ్ చేశారా బాగా లోపల? సూపర్ ఎంజాయ్ చేశారు. డాన్సులు కూడా వేసారు. ఏ సాంగ్ డాన్స్ చేశారు? ఫస్ట్ సాంగ్ ఉంది కదా, బొమ్మం బోలే రాధే గోవింద. అది వీణస్థానం. మీకు నచ్చిన డైలాగ్ చెప్పండి ఇంద్రాలో. వీరశివారెడ్డి, వీరశంకర్ రెడ్డి మొక్కేనని పీక కోస్తా చేసిండు మావాడు. ఎట్లుంది ఆ సినిమా? గట్టిగా డాన్స్ చేసావా? డాన్స్ చేసావా? వీణ స్టెప్ ఎలా వేసావు? చేయి చూపి. వీణ స్టెప్ అన్న ఎట్లా అనిపించింది అన్న థియేటర్ ఎక్స్పీరియన్స్? సూపర్ అన్న, సూపర్. ఇక్కడనే మాస్ జాతర ఉంది. ఇంకా సంధ్య సుదర్శన్ థియేటర్లో టికెట్ దొరకలేదు కానీ ఆడ కూడా ర్యాంప్ ఆడుతుంటే. విశ్వంబర చిరంజీవి గారిది ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారు కదా, చూసారు? అది ఇంటర్వ్యూలో చూసేసిన. అది కూడా ఎట్లా క్రేజీ. బాస్ కోసం మళ్ళా బాస్ ఈస్ బ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇదే హైప్ లా విశ్వంబర రావాలా, మళ్ళా హిట్ కొట్టాలా. ఇన్ని సంవత్సరాలు అయినా కూడా బోర్ కొట్టకుండా మేము చాలా ఎంజాయ్ చేసాం. అప్పట్లో పరిగెత్తుకుంటూ వెళ్ళి అసలు నాకు సినిమా టికెట్ దొరుకుతుందా లేదా అని ఆలోచించాను. టికెట్ అయితే దొరికింది కానీ 3 గంటలు కూడా నిలబడే చూశాను.
వేరే స్టెప్ లేదు కానీ డ్రాగన్ స్కోర్ అంటే ఒక ట్రెండ్ సెటర్ ఎలా అనిపించింది మళ్ళీ అదే ఫీలింగ్ ఉంది అసలు. అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అన్నిసార్లు టీవీలో చూస్తాం, యూట్యూబ్ లో చూస్తుంటాం, ఆ సీన్ చూస్తున్న కొలది కూడా మనకి ఇంకా బోర్ కొట్టలేదు. అంటే నిజంగా డైలాగ్ ఎట్లా ఉంది థియేటర్లో రెస్పాన్స్? వీరశంకర్ రెడ్డి అది ఒకటి, అది బాగా ఇదైంది, బాగా కేకలు పెట్టారు. నా ఫేవరెట్ సీన్ మాత్రం కళ్యాణ మండపంలో నరికే సీన్ ఉండదు కదా, అప్పట్లో 7 times ఈ మూవీ కేవలం దానికోసం వెళ్ళాను నేను. నాకు ఎందుకో ఆయన ఒక్కసారి ఆ క్లోజ్లో పడేటప్పుడు ఒక ఆర్ఆర్ వస్తుంది కదా, ఒక సింహం గర్జించే టైపు, అది నాకు బాగా ఎందుకో ఇప్పుడు కూడా అది వీడియో తీసుకున్నాను. నాకు ఎందుకో బాగా ఇష్టం. లేదు, చూడలేదు. ఇది ఒక జగదగ వీరుడు అసలు అప్పట్లో ఎలాంటి ఊపిందో విశ్వాంబర అంతకు మించి ఇప్పుడు ఉంటుంది అనిపిస్తుంది. ఎక్కడికి పోలేదన్నా అట్లనే ఉండే. అప్పుడు థియేటర్లో ఎట్లయితే ఎంజాయ్ చేసామో ఇప్పుడు కూడా అలానే అందరం కలిసి థియేటర్లో ఎంజాయ్ చేసాం, మా గ్యాంగ్ అందరం. అప్పుడు ఇంకా చిన్నపిల్లలము, ఇంకా పేరెంట్స్తో కలిసి చూసిన వాళ్ళం. ఇప్పుడు మళ్ళీ పేరెంట్స్ని కలిసి మళ్ళీ నేను సినిమా తీసుకెళ్తాను. అదొక స్పెషల్ మూమెంట్ అవుతుంది నాకు. సో చాలా బాగుండే, చాలా అంటే చాలా బాగుండే సినిమా మాత్రము. ఆ ఎంజాయ్మెంట్ అనేది ఎస్పెషల్లీగా చిరంజీవి గారి గురించి నేను వేరు చెప్పక్కర్లేదు. విషింగ్ యూ హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి. ఇలానే ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి, తెలుగు ప్రేక్షకులకి ఇలానే మంచి సినిమాలు ఇంకెన్నో ఇవ్వాలి. అలానే విశ్వంబరాకి ఆల్ ద బెస్ట్. కానీ చిరంజీవి మూవీ చూసిన సాటిస్ఫాక్షన్ కానీ అదంతా వేరే లెవెల్లో ఉండింది. ఒక్కొక్క డైలాగ్కి ఒక్కొక్క పాటకి మేము ఎగురుతుంటే అరుస్తుంటే వేరే లెవెల్ ఉండే స్క్రీన్ మొత్తము. డబ్బింగ్ రూమ్ అయిపోయింది స్క్రీన్ అంతా, అసలు వేరే లెవెల్ ఉండే, నెక్స్ట్ లెవెల్ ఉండే అన్న. టూ హ్యాపీ. చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అలానే విశ్వంబర టీంకి కూడా ఆల్ ద బెస్ట్. ఇలానే ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి, తెలుగు ప్రేక్షకులకి ఇలానే ఎన్నో మంచి సినిమాలు అందియాలి చిరంజీవి గారు. చిరంజీవి గారిని యంగ్గా చూడంగా ఎలా అనిపించింది? అసలు చిరంజీవి గారిని యంగ్గా చూడంగానన్నా అప్పట్లో ఉన్న చిరంజీవిని చూస్తుంటే మాకు పూనగాలు వస్తున్నాయి ఇక్కడ. అలాంటి చిరంజీవిని మాకు మళ్ళీ చూడాలని ఉంది. హోప్ఫుల్లీ విశ్వంబరానే కాదు ఇంకో సినిమాతో కూడా మళ్ళీ అలాంటి చిరంజీవిని చూస్తామని అనుకుంటున్నాము. చిరంజీవిలో ఉన్న యంగ్స్టర్ ఎక్కడికి పోలేదు, ఆయన డాన్సర్ ఎక్కడికి పోలేదు, అలానే ఉన్నారు. ఒక కరెక్ట్ సినిమా కోసం వెయిటింగ్ అంతే. చిరంజీవి గారి బర్త్డే కదా, సో విశ్వంబర టీజర్ వస్తుందని చెప్పేసి ఒక ఇదైతే అనిపించింది. టీజర్ అయితే రిలీజ్ అవుతుంది అన్నారు కానీ మాకు ఇక్కడ ఎక్కడైతే అటాచ్ చేయలేదు. మరి సంధ్యా సుదర్శన్ ఏమైనా అటాచ్ చేశారేమో చూడాలి. యాక్చువల్గా విశ్వంబర ఫస్ట్ లుక్ వచ్చింది భయ్య, ఇదే వచ్చింది, చూసాము ఆల్రెడీ, ఇదంతా చూసాము. ఎక్స్పెక్టేషన్స్ అయితే హై ఉన్నాయన్న, ఎందుకంటే ఆల్రెడీ మనకి డైరెక్టర్ వర్క్ ఇంతకు ముందు చూసాము, బింబిసారలో చూసాం మనం. ఫస్ట్ మూవీ అయినా కానీ హై బడ్జెట్ ఉన్నా కానీ బాగా ప్రామిసింగ్గా హ్యాండిల్ చేశాడు. అలానే మళ్ళీ మిథికల్ కాన్సెప్ట్, మంచి సోషియో ఫ్యాంటసీ కాన్సెప్ట్తో వస్తున్నారు, అది కూడా చిరంజీవి గారితో తీస్తున్నారు. కాబట్టి అప్పట్లో అంజీ సినిమా ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఇది అంజీని మించి ఇంకో 10 అంజీ అవ్వాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నా. నాకైతే ప్రామిసింగ్గా అనిపిస్తుంది లుక్. నేను బోలా శంకర్ అది కంబ్యాక్ భారీగా ఇవ్వాలి అనే కోరుకుంటున్నా. ఎందుకంటే బోలా శంకర్ లాంటి సినిమాలు మెగాస్టార్ స్టామినాకి తగ్గ సినిమాలు కావు. సో చిరంజీవి కూడా ఒరిజినల్ కంటెంట్ ఉన్న మూవీ చేయగలుగుతారు. మళ్ళీ చిరంజీవి స్టామినా ఏంటో బాక్స్ ఆఫీస్ తెలియజేసే మూవీ ఇది. ఆయన ఏదైనా మాట్లాడుకొని అన్న, ఆయనకు కూడా తెలుసు చిరంజీవి ఏంటో, మనకు తెలుసు చిరంజీవి ఏంటో. చిరంజీవి గారిని మించిన వాళ్ళు రాలేరు అంతే.